వెల్కమ్ బ్యాక్ టు శ్రీస్ టెక్ స్కూల్. ఈరోజు మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి ఊప్స్ కాన్సెప్ట్లో వన్ ఆఫ్ ద టాపిక్ అబ్స్ట్రాక్షన్. సో ఈ అబ్స్ట్రాక్షన్ అనే టాపిక్ ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. దానికన్నా ముందు మనకి ఊప్స్ కాన్సెప్ట్లో 6 ప్రిన్సిపల్స్ అని చెప్పాను కదా, ఒకసారి ఆ 6 ప్రిన్సిపల్స్ చూద్దాం. సో ఏంటంటే ఫస్ట్ వచ్చేసరికి ఆబ్జెక్ట్, సెకండ్ వచ్చేసరికి క్లాస్, థర్డ్ ఇన్హెరిటెన్స్, ఫోర్త్ పాలిమార్ఫిజం, ఫిఫ్త్ అబ్స్ట్రాక్షన్ అండ్ సిక్స్త్ వచ్చేసరికి ఎన్క్యాప్సులేషన్ అనమాట. ఓకే, సో మొత్తం 6 టాపిక్స్ ఉన్నాయి, 6 ప్రిన్సిపల్స్ అనమాట. సో ఈ 6 ప్రిన్సిపల్స్లో మనం ఆల్రెడీ 4 ప్రిన్సిపల్స్ డిస్కస్ చేసాం. సో అవి ఏంటంటే ఆబ్జెక్ట్, క్లాస్, ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం. సో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఈ 4 ప్రిన్సిపల్స్ మన లాస్ట్ వీడియోలో ఉన్నాయి, ప్రీవియస్ వీడియోలో ఒకసారి చూడండి. అండ్ కమింగ్ టు ఈరోజు ఈ వీడియోలో వచ్చేసరికి అబ్స్ట్రాక్షన్ అనమాట. సో అబ్స్ట్రాక్షన్ అంటే ఏంటో చూద్దాం. సో ఈ వీడియో మొత్తం అబ్స్ట్రాక్షన్ గురించి చెప్తాను. సో అబ్స్ట్రాక్షన్లో ఏంటంటే చాలా ఈజీగా ఉంటుంది టాపిక్. ఇది 2 టైప్స్ ఉంటాయి, అబ్స్ట్రాక్ట్ అండ్ ఇంటర్ఫేస్ అనేవి. రెండు అయితే అబ్స్ట్రాక్షన్ అనేది అయిపోతుంది అనమాట. చాలా చాలా ఈజీగా ఉంటుంది. సో ఫస్ట్ అయితే అబ్స్ట్రాక్షన్ గురించి చూద్దాం. అసలు అబ్స్ట్రాక్షన్ అంటే ఏంటి? సో అబ్స్ట్రాక్షన్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఒక యూజర్ ఉన్నాడు, ఫర్ ఎగ్జాంపుల్. సరే టాపిక్ పక్కన పెట్టేద్దాం, రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఆబ్జెక్ట్ అన్నాం కదా. సో ఆబ్జెక్ట్ అంటే ఏంటి? ఇప్పుడు జావా అనేది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కదా. సో ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని ఇమాజిన్ చేసి దాన్ని మనం కోడ్ రూపంలో అప్లై చేయడం ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ కదా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఆబ్జెక్ట్, మనకు కనిపించే మొత్తం ఆబ్జెక్టే. ఫర్ ఎగ్జాంపుల్ ల్యాప్టాప్, ఫ్యాన్ అండ్ బుక్స్, మొత్తం ఆబ్జెక్ట్స్ అనమాట. సో మనం ఏంటంటే ఏటీఎం. సో ఏటీఎం బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట ఇప్పుడు ఈ టాపిక్కి. సో ఏటీఎం తీసుకుందాం. సో ఏటీఎం అనేది ఆబ్జెక్ట్, రైట్? ఏటీఎం అనేది ఆబ్జెక్ట్. సో ఈ ఆబ్జెక్ట్ని మనం ఏం చేస్తామంటే అబ్స్ట్రాక్షన్కి మనం ఇంటర్లింక్ చేసి చెప్తాం. చూడండి ఎలా అంటే, ఇప్పుడు ఏటీఎం యొక్క ఫంక్షన్ ఏంటి? విత్డ్రా మనీ విత్డ్రా చేసుకోవడం ఏటీఎం యొక్క ఫంక్షన్ అనమాట. సో మనం అక్కడికి వెళ్ళి మనకి కావాల్సిన 100 అయితే 100, 500 అయితే 500, 2000 అయితే 200 టైప్ చేస్తాం, మనకి క్యాష్ వచ్చేస్తాయి. ఇక్కడ వరకు అందరికీ తెలిసింది ప్రాసెస్. కానీ ఆ లోపల ఇంటీరియర్గా జరిగే ప్రాసెస్ ఏంటనేది ఎవరికి తెలియదు, రైట్? ఎవరు చెప్పరు కూడా. సో మనకి ఏంటంటే ఇప్పుడు మనం వెళ్తాం, ఒక 500 కావాలి అంటాం. అన్నప్పుడు జస్ట్ 500 మనం ఫీడ్ చేస్తాం, మనకి 500 క్యాష్ వస్తుంది. బట్ లోపల ఇంటీరియర్గా ఏం ఫంక్షన్ జరుగుతుంది అనేది ఎవరికి తెలియదు, ఎవరికి చెప్పినా వినరు, రైట్? ఎందుకంటే అంత టైం ఎవరికి ఉండదు అనమాట, అండ్ కన్ఫ్యూజ్ అయిపోతారు. సో ఎలా అంటే ఇప్పుడు మనం 500 ఇచ్చినప్పుడు ఈ ఏటీఎం అనేది మన బ్యాంక్కి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అనమాట. అండ్ ఈ బ్యాంక్లో ఉన్న మనీ చెక్ చేస్తుంది, అండ్ ఈ డీటెయిల్స్ అన్నీ కరెక్టా కాదా, ఏటీఎం కార్డులో ఉన్న డీటెయిల్స్ అన్నీ కరెక్టా కాదా అని చెక్ చేసి ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుని నీకు 500 రూపీస్ అనేది ఇస్తుంది. ఇక్కడి వరకు మనకు తెలిసింది. సో ఇదేంటంటే అబ్స్ట్రాక్షన్ అనమాట. ఎలా అంటే ఇప్పుడు మనకి ఇంటీరియర్గా మనకి ఏం జరుగుతుందో తెలియదు. ఓకే, సో అసలు మనకి లోపల ఏం జరుగుతుంది, వాడు బ్యాంక్ కోడ్తో ఎలా ఇన్ఫర్మేషన్ అవుతుంది, ఎలా కాంటాక్ట్ అవుతుంది మనకు అనవసరం. మనకి 500 ఫీడ్ చేసాం, 500 వస్తున్నాయా లేదా, ఇది ఒకటే మనకు కావాలి, అంతే కదా. సో ఇది అబ్స్ట్రాక్షన్ అనమాట. సో ఎందుకంటే ఇప్పుడు మన దీని డెఫినేషన్ వచ్చేసరికి హైడింగ్ ద ఇంప్లిమెంటేషన్ అండ్ షోయింగ్ ద ఫంక్షన్, ఇదే అనమాట డెఫినేషన్. ఇప్పుడు ఎలా అంటే ఇంప్లిమెంటేషన్ ఉంది కదా, సో లోపల జరిగే ఇంటీరియర్ వర్క్ అంతా అది హైడ్ చేసేయాలి కంప్లీట్గా హైడ్ చేసేసి ఓన్లీ ఫంక్షన్ని మనకి యూజర్కి ఇవ్వాలి. ఓకే, ఇప్పుడు లోపల ఏటీఎం లోపల ఏం జరుగుతుందో మనకు అనవసరం, అది బ్యాంక్ కోడ్తో డీలప్ అవుతుందో ఎలా అవుతుందో మనకు అనవసరం, మనకి 500 వస్తున్నాయో రావట్లేదో, ఇదే కావాలి. దీన్నే మనం అబ్స్ట్రాక్షన్ అంటాం అనమాట. సో ఈ లోపల జరిగే ఇంటీరియర్ వర్క్ అంతా హైడ్ చేసి మనకి ఫంక్షన్ ఒకటే చూపిస్తుంది. సో విత్డ్రా అనే ఫంక్షన్ ఒకటే చూపిస్తుంది, రైట్? ఇదే అబ్స్ట్రాక్షన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ల్యాప్టాప్ తీసుకుందాం. సో ఈ ల్యాప్టాప్ ఎందుకు యూజ్ చేస్తాం? మ్యూజిక్ సంథింగ్, ఇలా మనం జస్ట్ మ్యూజిక్ మీద ట్యాప్ చేయగానే మనకి మ్యూజిక్ అనేది ప్లే అవుతుంది. కానీ లోపల దాని ఇంటీరియర్ ఎంత జరుగుతుంది అనేది మనకు అనవసరం, మనకు తెలియదు కూడా. సో ఇది ఎందుకు అబ్స్ట్రాక్ట్ చేయాలి? సో ఈ ఇంప్లిమెంటేషన్ ఎందుకు అబ్స్ట్రాక్ట్ చేయాలి? ఇప్పుడు ఏటీఎంలో మిషన్లో లోపల జరిగేది కూడా యూజర్కి చెప్పొచ్చు కదా, కస్టమర్కి చెప్పొచ్చు కదా. సో కస్టమర్ కూడా తెలుసుకుంటాడు కదా అంటే అలా చెప్పకూడదు. కొన్ని థీరీస్ని, కొన్ని ప్రాసెస్ని హైడ్ చేయాలి. ఎందుకు హైడ్ చేయాలి అంటే ఇప్పుడు ఏటీఎం మిషన్ ఇంప్లిమెంటేషన్ ఉంది, ఇంటీరియర్గా వర్కింగ్ ఉంది, అది ఎలా వర్క్ చేస్తుందో అది ఓన్లీ కొన్ని స్పెసిఫైడ్ మెంబర్స్ మాత్రమే తెలుస్తుంది, అందరికీ తెలియదు కదా. ఒకవేళ ఆ ఇంప్లిమెంటేషన్ని నువ్వు యూజర్కి చెప్పావు, సో ఇది ఇలా 500 నొక్కితే ఈ 500 అనేది
ఇలా బ్యాంక్ వాళ్ళతో డీలప్ అయ్యి ఆ బ్యాంక్లో డీటెయిల్స్ తీసుకుని నీ ఏటీఎం కార్డ్ చెక్ చేసుకుని నీ దాంట్లో మనీ ఉన్నాయి, ఇదంతా ప్రాసెస్ నువ్వు యూజర్కి చెప్పినట్లయితే వాడు ఏం చేస్తాడు, ఇదే ఇంప్లిమెంటేషన్ తీసుకెళ్ళి ఇంకొక ప్రోడక్ట్ తయారు చేసేస్తాడు. రైట్, అర్థమైంది కదా. సో అప్పుడు ఏం జరుగుతుంది, ఇంటికి ఒక ఏటీఎం ఉంటుంది, అర్థమైంది కదా. సో అలా ఉండకూడదు అనే థాట్తో అబ్స్ట్రాక్ట్ చేయాలన్నమాట. ఇంప్లిమెంటేషన్ అబ్స్ట్రాక్ట్ చేసి ఓన్లీ ఫంక్షన్ మాత్రమే చూపించాలి. రైట్, అండ్ ఇంకొకటి కూడా ఉంది, ఎందుకు అబ్స్ట్రాక్ట్ చేయాలి అంటే టు అవాయిడ్ కన్ఫ్యూజన్ అనమాట. ఓకే, ఇప్పుడు నా దగ్గరకు ఒక తాతయ్య వచ్చాడు, బాబు ఏటీఎంలో 500 రూపీస్ తీ బాబు అన్నాడు. నేను వెళ్ళి జస్ట్ 500 తీసి ఇచ్చేస్తే ఆయన వెళ్ళిపోతాడు. అలా కాకుండా, అలా కాదు తాతయ్య, ఇది ఇలా వర్క్ చేస్తుంది, బ్యాంక్ వాడి దగ్గరికి వెళ్తుంది, బ్యాంక్ వాడి దగ్గర ఏటీఎం డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా చెక్ చేసుకుంటుంది అని చెప్తే పోరా బాబు అంటాడు. రైట్, సో అందుకని వాటికి ఏంటంటే టు అవాయిడ్ కన్ఫ్యూజన్ అండ్ సెక్యూరిటీ పర్పస్ కోసం కొన్ని ఇంప్లిమెంటేషన్ని అబ్స్ట్రాక్ట్ చేస్తాం అనమాట. ఐ మీన్ హైడ్ చేస్తాం అనమాట. హైడ్ చేసి ఓన్లీ ఫంక్షన్ మాత్రమే చూపిస్తాం అనమాట. రైట్, అర్థమైంది కదా. అసలు ఎందుకు హైడ్ చేస్తాం అనేది, ఎందుకు అబ్స్ట్రాక్ట్ చేయాలి, టు అవాయిడ్ సెక్యూరిటీ. ఓకే, అంటే సెక్యూరిటీ మనకి అంటే ఆ ఇంప్లిమెంటేషన్ వేరే వాడు ఎవడో యూజ్ చేయకుండా సెక్యూరిటీ, అండ్ టు అవాయిడ్ కన్ఫ్యూజన్. సో యూజర్కి కన్ఫ్యూజన్ ఉండకూడదు అనమాట. సో ఇదంతా సోదంతా చెప్తే వాడు కన్ఫ్యూజ్ అయిపోతాడు అండ్ చికాకు కూడా వస్తుంది అనమాట. సో అందుకని అబ్స్ట్రాక్షన్ అనేది మెథడ్ యూజ్ చేస్తాం అనమాట. సో ఎక్కడి వరకు అర్థమైంది కదా. సో ఏదైనా ఆబ్జెక్ట్ని మనకి ఫంక్షన్ ఒకటే ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక సౌండ్ బాక్స్ తీసుకున్నాం, ప్లే మ్యూజిక్ అనగానే మ్యూజిక్ ప్లే అవుతుంది, బట్ దాని లోపల ఇంటీరియర్గా జరిగే ఇంప్లిమెంటేషన్ మనకు అనవసరం. సో అదంతా తెలుసుకునే బదులు ప్లే మ్యూజిక్ అన్న బెటర్ కదా. ఓకే, సో అదనమాట. సో ఇందుకని మనకి కొన్ని ప్రోగ్రామ్స్లో, కొన్ని కాదు చాలా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాషింగ్ మిషన్ ఉంది. వాషింగ్ మిషన్లో జస్ట్ మనకి దాని ఫంక్షన్ ఏంటి, బట్టలు ఉతకడం అండ్ కొంచెం డ్రై చేయడం అంట. ఓకే, సో ఈ 2 ఫంక్షన్స్. సో జస్ట్ మనకి ఆ 2 కావాలి. అలా కాకుండా ఇది ఎలా వర్క్ అవుతుంది అనేది మనకి తెలుసుకోవడం అనవసరం కదా. అలా తెలుసుకున్నట్లయితే ఆ ఇంప్లిమెంటేషన్ నేను కాపీ చేసి నేను ఏం చేస్తాను, ఇంకొక వాషింగ్ మిషన్ తయారు చేస్తాను. రైట్, ఇప్పుడు బైక్ ఉంది, బైక్ ఎలా మూవ్ అవుతుందనే లోపల ఇంటీరియర్గా ఉంటుంది ఇంప్లిమెంటేషన్. సో ఆ ఇంప్లిమెంటేషన్ మొత్తం మనకు అనవసరం, జస్ట్ మనకు బైక్ మూవ్ అవుతుందా లేదా అదొకటే. ఇప్పుడు యాపిల్ ఐఫోన్ వాడు ఉన్నాడు కదా, యాపిల్. సో వాడు ఏం చేస్తాడు, వాడి ఇంప్లిమెంటేషన్ చాలా చాలా సెక్యూర్గా ఉంచుకుంటాడు. రైట్, అది అసలు ఎవరికి తెలియనోడు. ఇప్పటికీ ఆండ్రాయిడ్ యూజర్స్ కాపీ చేస్తున్నారు కానీ బట్ ఎగ్జాక్ట్ ఇంప్లిమెంటేషన్ కాపీ చేయలేరు, ఎందుకంటే వాడు దాన్ని చాలా చాలా సెక్యూరిటీగా ఉంచుకుంటాడు అనమాట. ఎందుకు అంత సెక్యూరిటీ ఉంచుకుంటాడు, నువ్వు కాపీ కొట్టేసి ఆండ్రాయిడ్ మొబైల్లో తయారు చేసేసావు యాపిల్ ఇంప్లిమెంటేషన్, అప్పుడు యాపిల్ యొక్క బ్రాండ్ పోతుంది కదా. అంటే ఎక్కడ చూసినా అదే ఉంటుంది. సో ఇందుకని కొన్ని చోట్ల ఇంప్లిమెంటేషన్ హైడ్ చేసి ఓన్లీ ఫంక్షన్ మాత్రమే బయట పెడతాడు అనమాట. రైట్, ఇదే అబ్స్ట్రాక్షన్. మరి ఈ అబ్స్ట్రాక్షన్ని ఎలా అచీవ్ చేయాలి అంటే 2 ways ఉంటాయండి. ఆ 2 ways ఏంటంటే, ఫస్ట్ వన్ వచ్చేసరికి అబ్స్ట్రాక్ట్, సెకండ్ వన్ వచ్చేసరికి ఇంటర్ఫేస్. సో ఈ అబ్స్ట్రాక్ట్ అనేది ఈజీగా ఉంటుంది, సో ఇక్కడ చెప్పేద్దాం. బట్ ఇంటర్ఫేస్ ఏంటంటే చాలా డెప్త్ ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం జస్ట్ కోడ్ ఎగ్జిక్యూట్ చేయడానికి అండ్ డీబగ్గింగ్కి అసలు ఇంటర్ఫేస్ అనేది అనవసరం. బట్ వెన్ యు ఆర్ గోయింగ్ టు డిజైన్ ఆర్ ఆర్ట్ చేసేటప్పుడు అండ్ ఫ్రేమ్ వర్క్ చేసేటప్పుడు, డిజైనింగ్ చేసేటప్పుడు, ఓకే, సో అప్పుడు మాత్రం ఇంటర్ఫేస్ చాలా చాలా అవసరం. మనం ఏంటంటే ఇప్పుడు బిగినింగ్ లెవెల్లో ఉన్నాం. సో ఈ బిగినింగ్ లెవెల్లోనే మీకు ఇంటర్ఫేస్ చెప్పేస్తే, అంత డెప్త్ టాపిక్ చెప్తే చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతారు. ఎందుకంటే మన ఫాలోవర్స్ అందరూ, మన సబ్స్క్రైబర్స్ అందరూ చాలామంది బిగినర్స్, ఎవరో ఎక్కువ అడ్వాన్స్ వాళ్ళు ఎవరో లేరు నాకు తెలిసి. సో అందుకని ఈ ఇంటర్ఫేస్ అనే టాపిక్ అండ్ కొన్ని టాపిక్స్ ఉన్నాయి, డెప్త్ టాపిక్స్, మల్టీ థ్రెడ్డింగ్. సో ఇవన్నీ లాస్ట్లో డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ అయితే మనం బిగినర్స్ కాబట్టి చిన్న టాపిక్స్, చాలా ఈజీగా ఉన్న టాపిక్స్లో వెళ్దాం, చివరిలో డెప్త్కి వెళ్దాం. ఓకే, సో అందుకని అబ్స్ట్రాక్ట్ అనే టాపిక్ ఇక్కడ చెప్తాను, అండ్ ఇంటర్ఫేస్ అనేది లాస్ట్లో మనం ఈ సిరీస్ కంప్లీట్ చేసుకునే ముందు మాట్లాడుకుందాం. రైట్, సో ఇప్పుడైతే విఎస్ కోడ్లో మనకి ఒక చిన్న కోడ్ ఎగ్జిక్యూట్ చేసుకుందాం. సో విఎస్ కోడ్ అయితే ఓపెన్ చేసేసుకున్నాం. సో ఇక్కడ ఏంటంటే మనం ఒక ఎగ్జాంపుల్ ఇద్దాం. ఆ ఎగ్జాంపుల్ వచ్చేసరికి పెన్ అనమాట. సో పెన్ ఉంది కదా, ఆ పెన్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో అది తీసుకుని అబ్స్ట్రాక్ట్ అనే కీవర్డ్ యూజ్ చేసి కోడ్ రన్ చేసి చూద్దాం. సో ఫస్ట్ అయితే మనం అబ్స్ట్రాక్ట్ అనే కీవర్డ్ ఖచ్చితంగా యూజ్ చేయాలన్నమాట. ఓకే, అబ్స్ట్రాక్ట్ క్లాస్ పెన్. రైట్, ఓకే. సో ఇప్పుడు మనం మెథడ్ ఇచ్చేద్దాం. ఆ మెథడ్ వచ్చేసరికి వాయిడ్ అనమాట. వాయిడ్ రైట్. సో
ఇక్కడ ఏం చేస్తామంటే చెప్తాను చూడండి. సో మనం ఏం చేసామంటే అబ్స్ట్రాక్ట్ అనే కీవర్డ్ యూజ్ చేసాము. సో మనకి మెథడ్ కూడా అబ్స్ట్రాక్ట్ అని యూజ్ చేయాలన్నమాట. అబ్స్ట్రాక్ట్ అనే కీవర్డ్ ఖచ్చితంగా యూజ్ చేయాలి. ఓకే, సో ఇది కూడా యూజ్ చేద్దాం. అబ్స్ట్రాక్ట్ వర్డ్. సో ఇక్కడ ఏంటంటే యాక్చువల్గా మనం ఇక్కడ ఏం చేస్తాం, కర్లీ బ్రాకెట్స్ ఓపెన్ చేస్తాం. బట్ ఇక్కడ ఏంటంటే మనం మెథడ్ డిక్లేర్ చేస్తాం అనమాట. ఓకే, సో ఇక్కడ ఏంటంటే డిక్లేర్ చేయడం వల్ల మనకి లోపల ఉన్న మ్యాటర్ అనేది మొత్తం హైడ్ అయిపోతుంది అనమాట. సో ఇంప్లిమెంటేషన్ హైడ్ చేయడం మన ఎజెండా. సో అందుకని మెథడ్ డిక్లేర్ చేసేసాం. సో ఇక్కడ చూసారు కదా, మెథడ్ అనేది డిక్లేర్ అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక క్లాస్ చేద్దాం. క్లాస్ ఎల్కోస్ ఎక్స్టెండ్స్ పెన్. సో చూసాం కదా. సో ఇక్కడ ఏంటంటే నేను ఎల్కోస్ అనే బ్రాండ్ ఇచ్చాను అనమాట, విచ్ ఈజ్ ఎక్స్టెండెడ్ ఫ్రమ్ పెన్. పెన్ అనే క్లాస్ నుంచి ఇన్హెరిట్ అయింది అనమాట. ఎక్స్టెండ్స్ ఫ్రమ్ పెన్. ఏంటది ఎక్స్టెండ్ అయింది? ఎల్కోస్. సో ఎల్కోస్ అనే బ్రాండ్ పెన్ నుంచి ఎక్స్ట్రాక్ట్ అయింది అనమాట. సో దీనికి కూడా ఇచ్చేద్దాం వైడ్ రైట్. ఇది కూడా రైటే. ఇక్కడ కర్లీ బ్రాకెట్స్ ఓపెన్ చేసాం అనమాట. రైట్, చూసారా మీరు? ఇక్కడ ఇంపార్టెంట్ చాలా చాలా మనం లాస్ట్ టైం చేసిన అన్నిటిలో ఏంటంటే ఇక్కడ మనం ఏం చేస్తామంటే జస్ట్ కర్లీ బ్రాకెట్స్ ఓపెన్ చేస్తాం. బట్ ఇక్కడ మనం మెథడ్ డిక్లేర్ చేస్తున్నాం. రైట్, చాలా జాగ్రత్తగా అర్థం చేయండి. మెథడ్ డిక్లేర్ చేస్తున్నాం కాబట్టి నేను సెమీ కాలన్ యూజ్ చేశాను, కానీ ఇక్కడ నేను కర్లీ బ్రాకెట్స్ ఓపెన్ చేశాను. అర్థం చేయండి. ఓకే, సో ఇక్కడ ప్రింట్ స్టేట్మెంట్ ఇచ్చేద్దాం. సో ఏమిద్దామంటే రైట్స్ క్లియర్లీ. ఓకే, ఇచ్చేసాం అనమాట. సో ఇప్పుడైతే క్లాస్ టెస్ట్ అబ్స్ట్రాక్షన్. రైట్, క్లాస్ టెస్ట్ అబ్స్ట్రాక్షన్ ఇచ్చేసాం. సో ఇక్కడైతే మనం మెయిన్ మెథడ్ ఇచ్చేద్దాం. సో దట్ దిస్ ఈస్ ద ఎంట్రీ పాయింట్ ఆఫ్ జావా అప్లికేషన్ ప్రోగ్రామ్. అండ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేద్దాం. సో ఆబ్జెక్ట్ వచ్చేసి పెన్ p is equal to new ఎల్కోస్. ఓకే, దిస్ ఈస్ ద ఆబ్జెక్ట్. అర్థమైంది కదా? ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. సో ఇప్పుడు మనం ఏదైతే ఈ మెథడ్స్ ఇచ్చామో వాటిని ఒకసారి కాల్ చేద్దాం. సో దట్ p డాట్ దిస్ వన్ రైట్. ఓకే, సో ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే మనకి ఏదైతే ఇది ఉంది కదా, ఈ మెథడ్ మొత్తం మనకి కనిపించదు అనమాట. సో ఇంప్లిమెంటేషన్ అనేది మనకి రాదు. జస్ట్ మనం ఏదైతే ఇస్తున్నాం, మన ఈ ప్రింట్ స్టేట్మెంట్ లో రైట్స్ క్లియర్లీ అని ఉంది కదా, సో ఇది మాత్రమే మనకు వస్తుంది అనమాట. చూద్దాం. సో చూసాం కదా, రైట్స్ క్లియర్లీ. సో ఇదనమాట. సో అర్థమైంది కదా అబ్స్ట్రాక్షన్ అంటే. సో ఈ విధంగా మన అబ్స్ట్రాక్ట్ అనే కీవర్డ్ ద్వారా అచీవ్ చేస్తాం. అండ్ ఇంటర్ఫేస్ అనే కీవర్డ్ కూడా ఉంటుంది. అది మనకి అంటే చూడడానికి చాలా చాలా చిన్న టాపిక్ లా ఉంటుంది, బట్ అది చాలా చాలా డెప్త్గా చెప్పొచ్చు. నేను ఇది చాలా నీట్గా అర్థమయ్యేలా చెప్తాను లాస్ట్లో. ఈ సిరీస్ లాస్ట్లో ఇంటర్ఫేస్ అనేది చెప్తాను. ఇప్పుడు ఇంకా ఈ వీడియోలో ఎవరికైనా డౌట్స్ ఉంటే చూడండి. సో ఫస్ట్ అయితే మనం అబ్స్ట్రాక్ట్ అనే కీవర్డ్ యూజ్ చేసాం అనమాట. సో చూడండి, అబ్స్ట్రాక్ట్ అనే కీవర్డ్ యూజ్ చేసాం. ఇక్కడ గుర్తుంచుకోండి, సెమీకోలన్ యూజ్ చేసి మనం మెథడ్ డిక్లేర్ చేసాం. రైట్, గుర్తుంచుకోండి. అండ్ ఇక్కడ ఎల్కోస్ విచ్ ఈస్ ఇన్హెరిటెడ్ ఫ్రమ్ పెన్. అండ్ ప్రింట్ స్టేట్మెంట్ కూడా ఇచ్చేసాం. సో ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నాం, p డాట్ రైట్ అని ఇచ్చాం. సో ఈ మెథడ్ కాల్ అయింది అండ్ ఈ మెథడ్లో ఉన్న రైట్స్ క్లియర్లీ అనేది వచ్చింది అనమాట. సో మనకి అర్థమైంది కదా. సో మనకి ఫంక్షన్ మాత్రమే వస్తుంది. ఓకే, మనకి ఇంప్లిమెంటేషన్ అనేది మనకి కనపడకూడదు. సో అలా ఎందుకు కనపడకూడదు అంటే బికాస్ ఆఫ్ సెక్యూరిటీ పర్పస్. అండ్ అనదర్ వన్ వచ్చేసి టు అవాయిడ్ కన్ఫ్యూజన్ అనమాట. సో యూజర్కి కన్ఫ్యూజన్ ఉండకుండా అండ్ సెక్యూరిటీ పర్పస్ అనమాట. సో ఎవరో దీన్ని కాపీ చేసి ఇంకొక ప్రోడక్ట్ క్రియేట్ చేయకుండా సో అబ్స్ట్రాక్షన్ అనేది యూజ్ అవుతుంది అనమాట. సో చాలా చాలా ఈజీ టాపిక్ ఇది. ఇంటర్ఫేస్ అనేది లాస్ట్లో చెప్తాను అనమాట. ఓకే, అర్థమైంది కదా? ఈ విధంగా మనకి అబ్స్ట్రాక్షన్ అనేది ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.